బాగి ఇంట్లో అడుగు పెడుతూనే మనోహరికి చుక్కలు చూపిస్తూ ఉంటుంది. అమర్ని ఎలాగైనా సరే తనకు దగ్గర చేస్తానని చెప్పి మనోహరిని నమ్మించి బాగి ఒక ప్లాన్ చెప్తుంది. ఇక ఆ ప్లాన్ ప్రకారం మనోహరిని కరెంటు వైర్లు పట్టుకోమని చెబుతూ ఉంటుంది. అలా కరెంటు వైర్లు పట్టుకొని షాక్ కొడితే అమర్ వచ్చి తనను కాపాడతాడని చెప్పి బాగి మనోహరిని నమ్మించడంతో ఇకప్పుడు మనోహరి ఆ మాటలు నమ్మేస్తుంది. బాగి, రాథోడ్, మనోహరి ముగ్గురు కూడా వాకీ టాకీ ద్వారా మాట్లాడుకుంటూ ఉంటారు. అమర్ గదిలో ఆఫీస్కి వెళ్ళడం కోసం అని చెప్పి రెడీ అవుతూ ఉంటాడు. అలా అమర్ రెడీ అవుతూ ఉంటే బాగి వాకీ టాకీ ద్వారా మనోహరితో, మనోహరి ఆయన ఇప్పుడే గదిలో నుండి బయలుదేరారు, ఓవర్ అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. వెంటనే మనోహరి వాకీ టాకీ ద్వారా యాదమ్మతో మాట్లాడుతూ, యాదమ్మ, అమర్ ఇప్పుడే కిందకు వస్తున్నాడు, వెంటనే నువ్వు స్విచ్ ఆన్ చేయి, 10 సెకండ్స్ తర్వాత స్విచ్ ఆపేసేయని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో యాదమ్మ స్విచ్ ఆన్ చేస్తుంది. అమర్ కిందికి వస్తున్నాడేమో అనుకొని మనోహరి కరెంటు వైర్లు పట్టుకోవడంతో మనోహరికి షాక్ కొట్టి గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. ఇకప్పుడు బాకీ పిల్లలకు బ్యాట్లు కర్రలు తీసుకొని రమ్మని సైగ చేయడంతో పిల్లలు కర్రలు బ్యాట్లు తీసుకొని కిందకు వచ్చి మనోహరిని చితక్ కొడుతూ ఉంటారు. ఇదంతా చూస్తున్న రాథోడ్ నవ్వుకుంటూ ఉంటే ఇకప్పుడు యాదమ్మ స్విచ్ ఆఫ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే తను ఎంత ట్రై చేసినా బాగి ప్లాన్ వల్ల స్విచ్ ఆఫ్ అవ్వకపోవడంతో మనోహరిని కంగారుగా చూస్తూ ఉంటుంది. పిల్లలందరూ కూడా మనోహరిని చితక్ కొట్టడంతో మనోహరి స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది. బాగి, రాథోడ్ ఇద్దరు కూడా మనోహరిని చూసి నవ్వుకుంటూ ఉంటారు. మరి మొత్తానికి మనోహరికి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి బాగి తనకి చుక్కలు చూపిస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో బాగి ఇంకే విధంగా మనోహరిని ముప్పు తిప్పలు పెడుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.